హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఇట్లా పొద్దున్నే వీడియో పెట్టి గుడ్ మార్నింగ్ చెప్తే మస్తు అనిపిస్తుంది. అయితే ఈ శుక్రవారంకి ఒక చిన్న అడ్వెంచర్ ప్లాన్ చేసినాం, కానీ ఇక వీలు కాలేదు. ఎందుకంటే మన వాళ్ళు అందరూ ఫుల్ బిజీ అయిపోయారు. ఇక నేను కూడా స్క్రిప్ట్ రాసుకుంటున్నా. ఇక రిక ఉందంటే మౌనికనే. ఈ సండే అయితే హోమ్ టూర్ వస్తుంది, మౌనికది ప్లస్ చిట్టమ్మది. ఇక ఇవాళ వెళ్తున్నాం మేము. ఇది ఇవాళ తీసి ఎడిటింగ్ చేసి సండే అప్లోడ్ చేస్తాం. ఇక మౌనిక హోమ్ టూర్ తీద్దాం పట్టు అని ఒప్పుకున్నది నిన్న వీడియోలు అన్నందుకు. అంతే ఇక లేట్ చేయాలి, అందుకే ఇలా ప్లాన్ చేసినాం. ఇంకా మంచిర్యాల బొచ్చడి పనులు ఉన్నాయి. చిన్న ఇలా మరి దోశ టిఫిన్. మొన్న కామెంట్లో అందరు దోశ మా దోశ అని పెట్టినందుకు ఇక మాకు కూడా తినబుద్ధి అయింది. ఇక ఇలా ప్లాన్ చేసినాం దోశ. వస్తుంది. నేను స్కూల్కి వెళ్ళే టైంలో కూడా మా ఇంట్లో టైంకి అన్నం కాకుంటే టిఫిన్ తీసుకోకుండానే పెట్టాను. పోయి మధ్యాహ్నం పోయి హోటల్లో తినటోని. ఇక ఇదే దోశ. డబ్బులు లేకుంటే 6-7 రూపాయలు ఉప్మా తినటోని. డబ్బులు 10 రూపాయలు ఉంటే దోశ తినటోని. నాకు తెలిసి ఈపాటికి మీరు అందరు తినే ఉంటారు. నేను కూడా ఈ కొంచెం నైట్ తొందరనే వండుకుంటా. ఎందుకంటే లేట్గా వండుకున్నా మనకి గుడ్ నైట్ అని మెసేజ్లు కూడా వస్తలేవు. చూద్దాం ఇవాళ నైట్కి వాళ్ళని గుడ్ నైట్ అని పెడతారు. 2 రోజులు పెట్టిండు గుడ్ నైట్ అని. ఆ తర్వాత నుంచే గుడ్ నైట్ అని మెసేజ్లు వస్తలేవు. అంటే నైట్ కామెంట్లు వస్తున్నాయి కానీ ఎవరైతే పని నేను ఒలింపిక్స్కి పోతే ఏమి ఇయ్యరు. గంగిల ఆన్లైన్ క్లాస్ వీళ్ళ సార్ని చూపెట్టి మీ సార్ ఆన్లైన్లో వస్తారు. పోసి చూపెట్టి ఎట్లా చెప్తాను చూడు వీళ్ళ సారు. గంగిల ఆన్లైన్ క్లాసులు. చిన్ని కొట్టుడు తిట్టుడు ఏం చేయకు. కొట్లాడకు మంచిగా వచ్చి మంచిగా ఉండాలి. అర్థమైందా? కొడుకుడు గిచ్చుడు ఏం చేయకు. గంగలు చెప్తాను. పోతాను చిన్ని. నువ్వు నీకు చేయరాదు మనకా చేయొచ్చు శ్రీ. నాకు చేయొచ్చా? బేటే మనక కార్ గురించి చేయొచ్చు. అరే లేవు చూడు వాటర్ చూడు రాదు లేపచ్చు. ఏమయ్యా ఎత్తేసి అంటే వాటర్ చూసుకో. ఉన్నాయి మంచిగానే ఉన్నాయి. పెట్రోల్ ఉంది. ఎట్లా చూస్తారు? మొక్కుతాను. ఇంకా నేర్చింది ఇరగొడతా. గట్టిగా ఎత్తే కదా ఇరగదా పిసారా? గత గట్టిగా ఎత్తే క్రాక్ ఇచ్చింది ఇలా చూడలే. ఎలుకలు ఉన్నాయి మానికోళ్ళు ఇట్లా బాగా. మానికోళ్ళ కరెక్ట్ పనులు అని తెచ్చి పెడతాయి కోతి పట్టుకొని. మంచిగా కవర్ పట్టుకొని బాగా ఆకలితో ఉన్నట్టున్నది. పోతుంది విడిచిపెట్టిపోయింది. అది బెదిరిస్తలేదు మళ్ళీ ఏమంటలేదు. అసలు దాన్ని ఏమంటే ఏమనద్దు. నువ్వు దానికి అరటిపండు ఇపో తీద్దాం. ఇపో దగ్గరకు ఇంకేం పెద్దగా. ఇది మానికోళ్ళ ఇల్లు. ఈ ఇల్లుని మీరు ఆదివారం హోమ్ టూర్లో చూశారు. ఇప్పటికైతే ఇంకా చిట్టమ్మ తీసుకోవాలి. ఇంత తిన్న వాళ్ళే చిట్టమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. హోమ్ టూర్ అని ప్లాన్ తీస్తున్నాం. వర్షం స్టార్ట్ అయింది. వర్షం పడుతుంది. నేను చెప్పలేదు మనం ఏమైనా షూటింగ్లో అంటే చాలు ఇక వర్షం బొమ్మానంగా పడుతుంది. ఏం షూటింగ్ లేకుంటే ఇంట్లున్నాం అనుకో బొమ్మానంగా ఎండ కొడుతుంది. హైదరాబాద్ పోయేటప్పుడు వీళ్ళు ఇంటికి వచ్చేటోని. ఈడ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళేటోని. కానీ ఎప్పుడు వచ్చినా కానీ ఇక పోబుద్ది కాదు. వీడికి వెళ్ళి ఏం ఆడపోయి ఫుల్ కష్టాలు పడాలి. ఇక్కడ మంచిగా ఫుడ్ దొరుకుతుంది తినుకుంటూ ఉండొచ్చు అనుకున్నటోని. కానీ ఇక పోవాలి, తప్పదు పోవాలి. డైరెక్టర్ కావాలంటే తిరగాలి కాబట్టి ఇక మెల్లగా ఎట్టో చదువుకొని పోయేటోని. ఆలుగడ్డ కర్రీయా? సేమియా కూడా వేసింది. నేను తింటా. బగారన్నం ఆలు కర్రీ. అవునండి
ఆయన చేతులు కడుక్కున్నా ఈ డైలీ వీడియోస్ అన్ని తీసుకురేమో అన్ని మర్చిపోతాను. నేను కడుక్కున్నా కానీ సాత్రానికి గట్ట నీళ్ళు పోసుకోవాలి, లేకుంటే ఏదో డౌట్ వస్తుంది మధ్య. చిన్నది తీసుకొస్తా అనుకున్నాం కానీ వచ్చిందంటే వాళ్ళ మమ్మీని ఇట్లా పట్టుకున్నదంటే వదిలేదు, మళ్ళీ నేర్చుకుంటూ వస్తుంది. ఎందుకని కొంచెం పట్టుంటే దాన్ని వినేస్తాను ఒక్కరు తెచ్చుడు ఇద్దరు వచ్చి అర్థం రాదా ఎవరు పట్టుకున్నా అంటే 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సపోర్ట్ గాయంత బియ్య బత్తలేవట్టడా జరిగింది. నీ డ్రెస్ అంతా మాసింది, కొరతలేదు అప్పట్లకి. ఇప్పుడు లుక్ కూడా ఎట్లా ఇచ్చిందో. ఇక చిన్ని వాళ్ళ అక్క వైష్ణవి, మా శ్రీ తింటాండు. ఎట్లుంది శ్రీ? వస్తుంది. మా చెంచు నువ్వు అవి ఇయ్యవా? టికెట్ అయింది, మా షాపింగ్ అయితే కాలే. ఇప్పుడు ఇంకో షాప్కి వచ్చినాం, మంచిర్యాల. ఇంత టైం అవుతుందో ఏమో. ఇదేనా మన వాళ్ళు ఏదో బండి అడుక్కొని వచ్చినాం, అది ఇలా పెట్టినా ఏ బండి ఏర్పడతలేదు. షైన్ బండి, ఆ తాళం దేనికన్నా పెడితే దానికంటే ఇబ్బంది కదా. ఇదేనా అంత ఉండడానికి ఏమో అన్న, ఇది నీ నెంబర్ బండి అని అడుగుదాం. నెంబర్ చూపెట్టి వచ్చింది, ఇదే బండి. అమ్మయ్యా, ఇది మన ముచ్చట. ఈరోజు మొత్తానికైతే హోమ్ టూర్ కంప్లీట్ చేసినాం. ఇంకొంచెం ఉన్నది, చిట్టమ్మ లాస్ట్కి ఏం మాట్లాడలే. సో అది కొంచెం ఇక రేపు షూటింగ్కి వస్తుంది. రేపు సాయంత్రం వరకు అన్నా ఎల్లుండి పొద్దున్న తీసుకొని సండే అప్లోడ్ చేస్తాం. నా స్క్రిప్ట్ వరకు కొంచెం ఉన్నది, అది చేస్తాను. ఇక నాకు కూడా నిద్ర వస్తుంది, ఇక ఓపికలే తిరిగి మౌనిక పాపం ఎడిటింగ్ చేస్తాను. చూడండి, మౌనిక ఎడిటింగ్ చేస్తాను, చేస్తాను కూరుకుతాను. మౌనిక ఎడిటింగ్ చేస్తాను. టైం ఎంత అవుతుంది? 11:43 అవుతుంది. ఎవరికి ఓపిక లేదు కానీ ఇక తప్పదు, రేపు వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి ఇక కింద మీద పడతాను. తను రేపటి వీడియో ఎడిటింగ్ చేస్తుంది, నేను ఎల్లుండి వీడియోకు స్క్రిప్ట్ రాస్తాను. ఇలా మంచిర్యాల కాడ మళ్ళీ మమ్మల్ని ఇద్దరు గుర్తుపట్టిండ్రు, కానీ వాళ్ళతో మాట్లాడడానికి పెద్దగా టైం లేదు. మాట్లాడిన కాడికి ఇంత మాట్లాడినాం కానీ టక్కన వెళ్ళిపోయినాం. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారేమో తెలియదు. సరే అన్న, ఇక మా బిజులు బొచ్చడు తిరిగినాం. ఏంటిది, ఆ గోల్డ్ షాప్కి వెళ్ళినాం, అయితే చిట్టమ్మకు పట్టీలు అవి తీసుకున్నాం. మళ్ళీ ఆ నుంచి ఫ్రూట్స్ తీసుకున్నాం. స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ తీసుకున్నాం. ఇక మాది ఒక చిన్న తిరుగుడు కాదు, ఇంటికి పోయి టక కెమెరాలు సెట్ చేసుకొని అవి సెట్ చేసుకొని మళ్ళీ ఇక హోమ్ టూర్ అనేది స్టార్ట్ చేసినాం. మధ్యలో మళ్ళీ వర్షం పడ్డది, ఇక తొందర కంప్లీట్ చేయాలని ఎగిరితం అయితే చేసి ఒడ్డెక్కిచ్చినాం. స్క్రిప్ట్ బొచ్చడు ఉన్నది కానీ నాకు రాసి ఓపికనైతే ఇంత కూడా లేదు. పండుకుంటా. మన వాళ్ళు ఎవరైనా గుడ్ నైట్ చెప్పిందో వాళ్ళ గుడ్ నైట్ చెప్పి పండుకుంటా. అప్పట్లో గుడ్ నైట్ అని చెప్తే మంచిగా అనిపిస్తా అని చెప్పిన వీడియోలనే ఆ రోజు బాగా గుడ్ నైట్లు అని వచ్చినాయి. అప్పటి నుంచి నేను డైలీ చూస్తాను, డైలీ పడుకునే ముందు ఎవరైనా గుడ్ నైట్ అని చెప్తే వాళ్ళకి రిప్లై ఇస్తానా, పడుకుంటాను. దాదాపు 2-3 రోజుల నుంచి ఎవరైతే గుడ్ నైట్ అని మెసేజ్ పంపుతలేదు. చూద్దాం వెళ్ళాలన్న పంపిల్లో. ఇప్పుడు లాస్ట్కి వచ్చిన కామెంట్ అయితే లాస్ట్కి వచ్చింది చంద్రకళ అనే కామెంట్ ఉంది. 4 నిమిషాలు అవుతుంది కానీ గుడ్ నైట్ అని అయితే చెప్పలే. సూపర్ అని పెట్టింది. నైస్, పిల్లలు అయితే మంచిగా ఎగ్జైటింగ్ అయ్యారు. లగ్జరీ డాన్స్ మౌనిక టూర్ తీయకుంటే మేము అందరం అన్సబ్స్క్రైబ్ చేస్తాం. సరదా కేట జై మౌనిక ఇదన్నమాట. నాగేంద్ర బండి గుడ్ నైట్ అయితే చెప్పలే, మన వాళ్ళు చెప్పలే, నేను చెప్తలేనా. దాదాపు భూమిలో నీళ్ళు తక్కువ. ఇగో దాదాపు 2-3-4 రోజుల నుంచి ఎవరైతే గుడ్ నైట్ అనేది ఒక్కరు కూడా పంపలే. ఇవాళ కూడా వాళ్ళు పంపలే. ఎవరైనా పంపితేనే వాళ్ళ గుడ్ నైట్ అని పంపుతానా, లేకుంటే సపరేట్గా అంటాను అంతే. కావాలని అయితే ఒకటి సతాల శ్రీనివాస్ అట. హాయ్ శ్రీ, గుడ్ నైట్ టు ఆల్. థ్యాంక్ యూ అన్న. మనం ఇప్పుడు గుడ్ నైట్ అనమాట.
అంతే మనోడు స్వీట్ డ్రీమ్స్ అని కూడా రాస్తే నేను కూడా స్వీట్ డ్రీమ్స్ అని రాస్తాను కానీ రాయలే కాబట్టి నేను కూడా అంతే. సెకండ్ హ్యాండ్ కార్ కావాలంటే బాగా మంది రెస్పాన్స్ అయ్యిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. దాదాపు బాగానే దొరికినాయి కానీ అట్లా మన వాళ్ళు కొంచెం గులుగుతాను సెకండ్ హ్యాండ్ అది కొత్తది తీసుకో, ఎందుకంటే ఒక్కొక్కరికి రేట్ బాగా చెప్తాను 9 లక్షలు 8 లక్షలు బాగుంది, ఇంకో 10 లక్షలు 10-11 లక్షలు అంటే 10-11 లక్షల కొత్త కార్ వస్తుంది. సెకండ్ హ్యాండ్ ఎందుకు అన్నట్టు రవన్న మౌనికాలు అంటారు. ఇక లాస్ట్కి ఏ కార్ అవుతుందో తెలియదు, ఏదైనా మీకైతే తెలుస్తుంది కదా. ఇంతే ఈ వీడియో గిట్ట నైట్ చూస్తే గుడ్ నైట్ అందరికి. ఒకవేళ మీకు చెప్పబుద్ధి అయితే నైటే చెప్పుల్లి, నేనైతే నైట్ పడుకునే టైంకి ఎవరు కామెంట్ అయితే లాస్ట్ ఉంటే వాళ్ళకైతే గుడ్ నైట్ చెప్పి పడుకుంటా. ఈ కంచి లేట్గా పడుకోను, ఎందుకంటే మార్నింగ్ షూట్లు ఉంటానే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవలేకపోతాను, హెల్త్ ఖరాబ్ అవుతుంది కాబట్టి లేట్ నైట్ పడుకుంటూ వేస్ట్. ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ అందరికీ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్. నా కింద ఉంటాయి. అర్రే పాకే పాయ కాల్కే రాజిక్క రాదు కానీ బకెట్ కింద నుంచి పోయింది దొరకబట్టిన తేలు మొత్తానికి అయితే అది ఎక్కలేదు. అన్ని గయ్యే సుండి పనులు ఉంటాయి. శ్రీ అయితే వీడియోల కోసం ఏమైనా చేస్తా అంటాడు. మన అడ్వెంచర్ వీడియో ప్లాన్ చేద్దాం. ఎంత పెద్దగా ఎంతో పెద్దగా ఉంటాయి, అది కుట్టితే సచ్చేపిస్తారు. రియల్ తేలు చూసాడు ఇదే ఫస్ట్ టైం. మీ మమ్మీ రియల్ తేలు చూసి ఇదే ఫస్ట్ టైం. రియల్ తేలు చూసి ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు తేలు చూడలే నువ్వు? అయ్యో దేవుడా, నేనైతే బొచ్చడు వచ్చిన, నాకు గుట్టింది కూడా, నాకు గుట్టింది కశ్రీ. నీ గుట్టింది చూస్తుంది నప్పతట్టే, అందుకే నీకు విషయం ఉంటుంది కానీ చిన్న తేలు గుట్టింది, కర్ర తేలు. అయితే నా డ్రెస్ అల్లవాడి దేవట్రా ఎక్క చిక్క జల్సరిస్తుంది పెయ్యి. అందుకే అంటారు కదా తేలు జల్లు వాకినట్టు అవుతుంది నువ్వు అంత ముట్టకు అంటారు కదా.